చైనా ఏ దేశంతో యుద్ధం చేయదు, కానీ అప్పుతో ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటారా? చెప్తాను చూడండి. చైనా చాలా పూర్ కంట్రీస్ కి పెద్ద మొత్తంలో లోన్స్ ఇస్తుంది. ఆ కంట్రీ డెవలప్మెంట్ కోసం చైనానే దగ్గరుండి పోర్ట్స్, రోడ్స్, రైల్వేస్ వీటిని బిల్డ్ చేస్తుంది. కానీ చాలా కంట్రీస్ అప్పును రీపే చేయలేకపోతాయి. అప్పుడు చైనానే ఆ ప్లేస్ అన్నింటినీ ఆక్యుపై చేసుకుంటుంది. అర్థం కాలేదా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్ట్, కెన్యాలో ఉన్న ముంబాసా పోర్ట్ వీటిని కంట్రోల్ చేసేది చైనానే. అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్ లో జిబూటి అనే దేశంలో ఏకంగా చైనా ఆర్మీ బేస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, మాల్దీవ్ ఇవన్నీ చైనా డెట్ ట్రాప్ లో పడిపోయాయి. ఒకవేళ కంట్రీస్ కానీ అప్పు కానీ తీర్చలేకుంటే చైనా ఆ కంట్రీలో ఉన్న పోర్ట్స్ అన్నిటిని ఆక్యుపై చేసుకుంటుంది. ఆ పోర్ట్స్ తో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ మాత్రమే చేయదు, చైనా తన నేవీ ప్రెజెన్స్ ని కూడా అక్కడ పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా చైనాకి ఏదైనా శత్రు దేశం అని అటాక్ చేస్తే అప్పుడు ఆ కంట్రీస్ లో ఉన్న నేవీ బేస్ ని యూజ్ చేసి తన శత్రు దేశం మీద అటాక్ చేస్తుంది. చైనా మీద మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియోకి 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే మరిన్ని జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.